డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఈ మధ్య కాలంలో వైరల్ అయినటువంటి ఒక మొక్క గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వైరల్ అయింది. ఆ మొక్క గురించి తెలుసుకుందాం. ఇది కేరళ ప్రాంతంలో తీసుకొచ్చారని చెప్పారు. కానీ ఇది ఎక్కడ కనబడుతుంది, దాని విశేషాలు ఏంటి, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, అసలు ఎందుకు ఇది వైరల్ అయింది గురించి తెలుసుకుందాం. అయితే ఏం చేశారంటే ఇదే మొక్క అది. ఈ మొక్కను తీసుకొని వాళ్ళు ఒక ఆకు తీసుకున్నారు. ఆకు తీసుకొని మనం ప్రమిదలో నూనె పోసి ఆయిల్ పోసి అందులో ఒక వత్తిలాగా పెట్టి వెలిగించడం జరిగింది. దీన్ని కేరళ ప్రాంతం నుంచి తీసుకొచ్చారని చెప్పారు. దీన్ని మనం కూడా డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్ ఛానల్ ద్వారా సేకరించాము. దాని యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు సేకరించి దీన్ని మనం కూడా ఒక వత్తి వేసి దీన్ని ఎట్లా వెలిగించి చూద్దాము. తర్వాత ఈ మొక్క గురించి కంటిన్యూగా దీని గురించి తెలుసుకుందాం. ఈ మొక్క ఒక ఔషధ విశేషాలు అసలు ఏంటి, దీని ఒక కథా విషయంతో చూద్దాం. చూశారుగా ఫ్రెండ్స్, ఈ మొక్క పేరు బొటానికల్ పరిభాషలో అనైసోమిలిస్ మలబారికా అని పిలుస్తారు. లామియేసి లేదా తులసి కుటుంబానికి చెందిన మొక్క. భావప్రకాశ అనే ఆయుర్వేదిక గ్రంథంలో చాలా కూలంకషంగా చర్చించారు. దీనిని సంస్కృతంలో స్పృక్క, సముద్రాంతవత్త, లంకోపిక లేదా మహాద్రోణ అని పిలుస్తారు. తెలుగులో కొన్ని ప్రాంతాల్లో మొగబీర అని పిలుస్తారు. మలబార్ క్యాట్మింట్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. ఈ మొక్క అరోమాటిక్ మెడిసినల్ ప్లాంట్స్, చాలా యాంటీ కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. యాంటీ మలేరియల్ మరియు యాంటీ అలర్జెటిక్, రుమాటిజం వాటికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఆకులను చర్మ వ్యాధులుగా కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా యాంటీసెప్టిక్, యాంటీ హెల్మింతిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆకుల రసాన్ని దంతధావనం అంటే దంతాల ఆరోగ్యానికి పుగిలిస్తారు. అంతేకాకుండా మనకి మాలిక్యులర్ ఫైటోకెమికల్ పరంగా చూసినట్లయితే ఆల్కలాయిడ్స్, టానిన్స్, ఫ్లావనాయిడ్స్, ఫైటోస్టిరాల్స్, కౌమారిక్ యాసిడ్స్ వంటి మంచి కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ మొక్కను మనం చూద్దాము. ఈ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాము. అసలు దీని గురించి ఏంటి సంగతి. ఫ్రెండ్స్ చూసారుగా, ఇప్పుడు చూసిన మొక్క నుండి ఆకును కరెక్ట్ చేసుకొని ఇది చూడండి ప్రమిద. ఈ ప్రమిదలో ఇది ఆకును పెట్టాను. ప్రమిదలో ఇది ఒక వత్తిలాగా చేసి ఇందులో ఉంచుతున్నాను. ఇది ఆకు ఇప్పుడు కరెక్ట్ చేసినటువంటి మొక్క నుంచి ఆకు. ఇప్పుడు మనకి నూనె పోస్తున్నానండి. నూనె చూడండి జాగ్రత్తగా, నూనె ఇందులో పోస్తున్నాను. ప్రమిదలో నూనె వేశాను. నూనె పోసిన తర్వాత ఈ వత్తిని ఇందులో డిప్ చేస్తున్నాను. ఎవరైతే వైరల్ అయిన వీడియోలాగా మనం ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సరే, ఇది వైరల్ ఎందుకైంది అంటే ఇది ఒక ఆకు మనకి మంటనిస్తుంది. ఇందులో విశేషం ఏమి లేదు, ఎందుకంటే ఇందులో వ్యాక్స్ ఉన్నది పైన. అంతేకాకుండా ఈ కుటుంబానికి చెందిన మొక్క ఇప్పుడు చెప్పబోతున్నాము. ఇది తులసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఈ ఏదైతే వైరల్ అయిన మొక్క, ఈ తులసి కుటుంబానికి చెందిన మొక్కకు దీనిలో వొలటైల్ ఆయిల్స్ ఉంటాయి. ఏదైతే కొంచెం మంట తాగానే ఆవిరైపోయే స్వభావం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మొక్కను మనం తీసుకున్నాము. ఈ యొక్క ఆకును చూడండి, ఇప్పుడు ఇక్కడ డిప్ చేసాము. కొంత ఇందులో ఈ యొక్క వత్తిలాగా చేసి ఇందులో వాటర్ని మనం ఆయిల్లో డిప్ చేసాము. ఇప్పుడు దీనికి ఆయిల్ అంటుకుంది. ఇప్పుడు ఇది తొందరగా అంటుకునే స్వభావం కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇందులో వొలటైల్ ఆయిల్స్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు చూడండి స్పష్టంగా నేను ఇక్కడ అంటించాను అనమాట. ఇక్కడ వెలిగిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏదైతే ఆయిల్లో డిప్ చేసినటువంటి లీవ్ చూడండి చక్కగా అంటుకుంది. ప్రకాశవంతంగా ఇది వెలిగించాను, ఒక దీపంలాగా పవిత్రంగా మనము. కాబట్టి చాలామంది దీపారాధన చేసేవాళ్ళు దీన్ని ఒక అద్భుతంగా భావిస్తున్నారు. కానీ దీని వెనుకనటువంటి శాస్త్రీయ దృక్పథం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి వొలటైల్ ఆయిల్స్ చూడండి, ఇక్కడ ఆయిల్ ఇక్కడికి పాస్ అవుతూ ఉంది. ఈ ఆయిల్ తడిసి ఉంది కాబట్టి ఇక్కడ ఉండే వొలటైల్ ఆయిల్స్ ఇక్కడ కాలిపోతూ ఉంది. చూడండి, కంటిన్యూగా మేము వెలగట్లేదు, ఇక్కడ కాలుతూ ఉంది. చూడండి జాగ్రత్త చూస్తే ఇక్కడ కాలిపోతూ ఉంది. ఈ లీఫ్ కూడా ఇది కాలుతూ ఈ యొక్క ఆయిల్ని మండిస్తూ ఉంది. ఇది ఒక శాస్త్రీయ దృక్పథము. ఫిజిక్స్లో మనకి ఇది ఒక కంటిన్యూగా వాటర్ అనేది మనకి ఆయిల్ అనేది ఒక పైప్ లాగా పాపులరీ ఒక కాన్సెప్ట్ చూపిస్తూ ఉంటుంది. దీనికి ఒక అటాచ్మెంట్ లాగా. దాంతోపాటు ఇక్కడ వ్యాక్స్ కూడా ఉంటుంది. దీనికి వ్యాక్స్ కణాలు కూడా మండుతూ ఉంటాయి. మనకు వ్యాక్స్ తెలుసు కదా మనకి. కాబట్టి ఇందులో శాస్త్రీయ దృక్పథం ఉంది. ఇందులో ఎటువంటి అపోలో కానీ ఎటువంటి వేరే భూత కల్పనలు ఏమీ లేవండి. సో ఈ మొక్క మీకు చెప్పబోతున్నాను కంటిన్యూ. ఈ మొక్క మనకి లామియేసి అంటే తులసి కుటుంబానికి చెందిన తులసిలో మనకి ఆయిల్స్ ఉంటాయి. ఆయిల్స్లో ఇవి మండుతాయి, వొలటైల్ ఆయిల్స్ అంటాము. అవి ఆవిరైపోయేటువంటి ఆయిల్స్ ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా. అంతేందుకు ఇంకా మీరు చాలా చూసినట్లయితే ఇది కంటిన్యూగా తీసినా కూడా మండుతా ఉంది. చూసండి, ఇది తీసినా కూడా మండి ఆయిల్లో డిప్ చేసాము. చూడండి, ఆయిల్లో డిప్ చేసినాము. ఆయిల్లో డిప్ చేసినా కూడా మళ్ళీ తీస్తున్నాను. మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇట్లా చేసిన కూడా మండుతూ ఉంటుంది. ఎందుకంటే దీనికి ఆయిల్ కంటిన్యూగా అంటుకుంటుంది కాబట్టి ఇది మండుతుంది, మండే స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మనం ఈ ప్రయోగాన్ని చేసాం కాబట్టి ఇది మీకు చూపించడానికి చేస్తున్నాను. ఇది ఆల్రెడీ వైరల్ అయిన వీడియోలోంచి మనము గ్రహించి అక్కడ నుండి మనము వారు కేరళ అని చెప్పారు. ఇది మన తెలుగు రాష్ట్రం నుంచి మేము కలెక్ట్ చేసి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము.
చూశారు కదా, మండుతుంది చూడండి. ఆకు కూడా మండిపోతుంది. దీనికి మామూలుగా చూస్తే ఆకు కూడా మండిపోతూ ఉంది. ఎప్పుడైతే ఆయిల్ సప్లై ఉన్నప్పుడు మాత్రమే ఇది కంటిన్యూగా మండుతూ ఉంటుంది, అంటే వత్తిలాగా పనిచేస్తుంది. మామూలు అయితే ఇది సహజ సిద్ధంగా మండదు. అది కూడా మీరు గమనించాలి. మిగతా ఆకుల్లో కూడా మనం పరిశీలించవచ్చు. తర్వాత మనకు ఓపిక మన యొక్క చూశారు కదా ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే పర్సనల్ నాకు కూడా కామెంట్ చేయండి. నేను తగినటువంటి క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ డాక్టర్ మూర్తి ప్లాన్.